అందరికీ జై శ్రీరామ్. పేద బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డుల్లో సెప్టెంబర్ నుంచి సంచులు ఇవ్వబోతా ఉన్న తెలంగాణ ప్రభుత్వము. సంచులు బయట మనకు 50 రూపాయల నుంచి 70 రూపాయలకు దొరికే సంచులు ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. పబ్లిక్ ఆ సంచులను చూసుకుంటూ మురుసుకుంటా హ్యాపీగా బతుకుర్రి అని ఈ సెప్టెంబర్ నుంచి బియ్యం కోసం మీరు ఇళ్ళకి వెళ్ళి సంచులు తేవాల్సిన అవసరం లేదు, మేమే ఇవ్వబోతా ఉన్నాం మీకు ఇటువంటి సంచులు అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రజలందరికీ ఈ సంచులు ఇస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతా ఉన్నది? 50 రూపాయలకు సంచి వేసుకోరి. ఉన్న రేషన్ కార్డులు ఎన్ని? రేషన్ కార్డుల చొప్పున మొత్తానికి మీరు ఒకసారి వేసుకోండి. దాదాపు మనకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న రేషన్ కార్డులు 2 కోట్ల పైచీలకు అనుకుందాం. దాదాపు 50 రూపాయలకు సంచి, లేకపోతే వాళ్ళే మన ప్రభుత్వమే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తే అంతకు తక్కువనే వస్తుంది. బయట కొంటే 50 రూపాయలు, మరి ప్రభుత్వం వేసుకుంటే 20 రూపాయలకు సంచి. తెలంగాణ ప్రజలకు ఇంత పెద్ద బోనాంజా అంటే బోనస్, ఇది దసరా కానుక అనుకోవాలా, బతుకమ్మ పండుగ కానుక అనుకోవాలా, ఇక మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వము ఈ విధంగా వాళ్ళ శైలి చూపిస్తూ ఉంటే ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు రేషన్ కార్డుతో పాటు మార్కెట్ మాఫియా మోపైంది. ఇప్పుడు వర్షాల కారణంగా పంటలు కూడా చేతికి అందే పరిస్థితి లేదు. మొత్తం జల దిగ్బంధనం అయిపోతూ ఉంది తెలంగాణ, పక్కనే ఉన్న ఆంధ్ర, అన్ని రాష్ట్రాలు అతి వర్షాల కారణంగా. ఇప్పుడు ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలో నిత్యావసర సరుకులు కావాలి, ఎందుకంటే బయట ఏమి కొనలేము. ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం రావడం ఖాయం. రైతులకు పంట పొలాల నష్టము, అలాగే మామూలు జనాలకు వర్క్ దొరకకపోవడము, ఇంకా చూసుకుంటే మొత్తానికి కావలసినటువంటి కొంతమంది ఆస్తులు, ఇండ్లు అన్ని ధ్వంసమైపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని విధానాలు మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇగో తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది 9 రకాల నిత్యావసర సరుకులు. పేదవారికి బియ్యంతో పాటు 9 వంట వస్తువులు ఇస్తారా? మరి 50 రూపాయల సంచులు ఇస్తారా? ఈ నెల మనం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం ఏమి ఇవ్వబోతా ఉందో ఏమో. కానీ ఇగో ప్రభుత్వం చేయబోయే గొప్ప గొప్ప పనులు, దీనికోసం వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. సోనియా గాంధీ బతికుండంగానే విగ్రహం అవసరమా? సోనియా గాంధీ విగ్రహాన్ని ఇగో ఇక ఊరూరా సోనియమ్మ విగ్రహాలు, సోనియా గాంధీ పుట్టినరోజు 1000 విగ్రహాలు ప్రకటించడానికి ప్రణాళిక. ఒక్కొక్క విగ్రహానికి 25 లక్షల చొప్పున, మొత్తం మీకు అందరికి కనిపిస్తుందో లేదో 250 కోట్లకు ప్రైవేటు టెండర్లకు పిలిచి అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ విగ్రహాల పరిశీలనకు ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ కోదండరాంకు కీలక బాధ్యతలు. నేను ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. ఒకనాడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కోదండరాం రెడ్డి ఉస్మానియా ఓయూ యూనివర్సిటీ తరఫున విద్యార్థులను ఒక గురువులాగా ముందట నడిపించి, ఇప్పుడు నువ్వు ఈ రకంగా ఇటువంటి కార్యక్రమానికి ఒక కర్తగా ఉంటావా అంటే గిసడు ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే వరకల్లా కుక్కకు బిస్కెట్ వేయంగానే బువ్వు అనేది అని ఎట్లా ఉంటుందో, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా మారినావు అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఇక అంతకుమించి ఇంకా చాలా నిదర్శనాలు ఉన్నాయి, కానీ వాటి గురించి నేను చెప్పదలుచుకోలే. ఈ 250 కోట్లు వృధాగా ఖర్చు పెట్టుడు కంటే పేద బడుగు బలహీన వర్గాలకు నిత్యావసర సరుకులు ఇస్తే మీ సొమ్మేం పోతుంది? ఇగో దీనికోసం కోదండరాం రెడ్డికి ఇచ్చిండు. కాస్యం లేదా పాలరాయితో కాస్యం లేదా పాలరాయితో విగ్రహాలు చేయించడానికి ముంబై నుండి నిపుణుల బృందంతో చర్చలు. ఇది డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన రోజు ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. అదే రోజు సోనియమ్మ మా తెలంగాణ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలట. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సంబరాలు పాడుగాను దిక్కు దివారం లేని మనుషులు వీళ్ళు.
అసలు మొత్తం వర్షాల కారణంగా రైతులు మామూలు ప్రజలు ఇబ్బందులు పడి లక్షలకు కోట్లకు ఆస్తుల నష్టం జరుగుతూ ఉంటే వీళ్ళు విగ్రహాలు 1000 విగ్రహాలు 250 కోట్లు తినడానికి మరి గింజలు ఉంటాయా ఉండయా కూడా ఆలోచన చేస్తారు ఈ పార్టీ. ఇంకా వీళ్ళు సంచులు ఇస్తామంటారు, సంచులు. ఇగో ఇక్కడ చూడు ఏం ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త. ట్రిపుల్ అంటే 3 బోనాంజా ప్రకటించిన సర్కారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పండగ లాంటి వార్త చెప్పింది. 1 కాదు 2 కాదు, ఒకేసారి 3 శుభవార్తలు చెప్పింది. కొత్త రేషన్ కార్డు పొందిన వారికి సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం, ఇది ఆల్రెడీ బోనాంజా అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ చెప్పుకుంటారు. సన్న బియ్యం పంపిణీ చేయనుంది. దీంతో పాటు మరో వారం 10 రోజులుగా వీరికి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తింపజేయనుంది. ఇది కూడా ఒక బోనాంజా. సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు ఉచితంగా ప్రత్యేక రేషన్ బ్యాగులను కూడా పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బ్యాగులు అవి నేను ఇప్పుడు చూపించినాను కదా, దాని మీద సోనియమ్మది, రేవంత్ రెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, రాహుల్ గాంధీది అందరి ఫోటోలతో మనకు బ్యాగులు ఇవ్వబోతా ఉన్నారు. ఆ బ్యాగుల్లో బియ్యం పట్టుకొని మనం ముడుచుకుంటా రావాలి. అది వీళ్ళు చెప్పే బోనాంజాలు. ఇంకా వీళ్ళు ఇవ్వవలసిన బోనాంజాలు ఏమున్నాయో ఇప్పుడు నేను చెప్తా. మరి ఇది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలంటే ఆడుకున్నట్టుగా ఉన్నది. ఇగో మనకు కావాల్సిన బోనాంజాలు గివి. రేషన్ కార్డు, తెలంగాణ రేషన్ కార్డు. మీకు రేషన్ కార్డు ఉందా? త్వరలోనే అతి భారీ శుభవార్త రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇది ఏప్రిల్ నాడు ప్రకటించారు. మరి ఇప్పటి వరకు ఏమైంది నాయన? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా పాలిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలతో హోరెత్తిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావం పెరగకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇది సక్సెస్ అయితే గనుక ప్రతిపక్షాలకు పెద్ద సవాల్. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కసరత్తు పేదలకు మేలు చేయబోతోంది. అదేంటో తెలుసుకుందాం. అదేంటంటే నాయన వీళ్ళు ఇచ్చే ఇగో ఇది మనకు కావాలి. వాస్తవానికి పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజుల్లో, నేను ఈ మాట అనద్దు కానీ, అడుక్కునేటోళ్ళకు కూడా అన్నం దొరకదు. ఎంత అంటే భారీ వర్షాలు, అంటే అతి భారీ వర్షాల కారణంగా అన్నం కూడా దొరకదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీని మీద కసరత్తు చేసి 9 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలాంటి దిగ్భతి రావన్నో అది ఖచ్చితంగా వస్తుంది. రేషన్ కిట్టు ఏ సరుకులు ఉంటాయి, రేషన్ కిట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ సమాచారం ప్రకారం కిట్టులో 9 వస్తువులు ఉంటే అవకాశం ఉంది. సన్న బియ్యం 6 కిలోలు, కందిపప్పు కిలో, గోధుమ పిండి కిలో, చక్కెర అరకిలో చక్కెర, నూనె లీటరు, చింతపండు 1 కిలో, ఉప్పు, కారం పొడి 250 గ్రాములు, పసుపు 100 గ్రాములు ఉంటుందని తెలిసింది. అయితే లబ్ధిదారులకు ఈ కిట్లో తమకు ఏం కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు. అంటే మనకు అవసరం లేని వదిలేయవచ్చు, లేదా అన్నీ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకునేవారు ఉప్పు కాకుండా ఇంకా మిగతా వాటిని తీసుకోవచ్చు. ఇది మనకు కావాల్సినటువంటి బోనాంజా. ఇంకా వేరే బోనాంజాలు ఏమి అవసరం లేదు. నేను అడిగేది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో దాదాపు మీరు ఒకసారి సర్వే చేసి కనుక చూడండి. ఆల్రెడీ మనకు ఇండియన్ ఫుడ్ కోషన్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఎంత వెళ్ళింది అంటే, మామూలుగా బతికేటోళ్ళు రేషన్ కార్డు బియ్యంతో కానీ దాంతో బతికేటోళ్ళు ఇంచుమించు ఈ 4 కోట్ల పైచిలుకు జనాభాలో 1 కోటి పైచిలుకు, అంటే అరెక్రము గుంట ఇవి ఉండేటోళ్ళకు కూడా రేషన్ కార్డు మీదనే బతుకుడు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డు సరుకులు ఇస్తే వాళ్ళకు ఎంతో మేలవుతుంది. ఒక వ్యక్తి ఎంత డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే కిట్టు ఈ విధంగా ఉంటే ఒక వ్యక్తి వస్తువుల్ని బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాపుల్లో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుందని మనం అంచనాకి రావచ్చు. దాన్ని పరిశీలిస్తే రేషన్ కిట్లో వస్తువు మార్కెట్ విలువ పోలిస్తే
అంటే లెక్కిస్తే సన్న బియ్యం 6 కిలోలు 50 రూపాయల కిలో చొప్పున 300 ఉన్నది, అది వాస్తవమే. కందిపప్పు కిలోకు 150 రూపాయలు ఉన్నది, అది వాస్తవమే. గోధుమ పిండి కిలో 40 రూపాయలు ఉన్నది, ఇంకా ఎక్కువ ఉన్నది, 50 రూపాయల దాకా కూడా ఉన్నది, వాస్తవం. ఎందుకంటే మార్కెట్ మాఫియాకు అడిగే మొగాడు లేడు, అడిగే ప్రభుత్వం లేదు, అడిగే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు లేరు కాబట్టి. చక్కెర 1/2 కిలో 45 రూపాయలు ఉన్నది, ఇది వాస్తవమే. పామాయిల్ 150 రూపాయలకు లీటర్, వాస్తవమే ఉన్నది. ఇంకా మంచి ఆయిల్ అయితే ఇంకా పోయింది 180-200 దాకా. చింతపండు 1/2 కిలో 90 రూపాయలు. ఉప్పు కిలో వాస్తవం 20 రూపాయలు కాదు, మంచి ఉప్పు అయితే 30-40 రూపాయలు కూడా అమ్ముతా ఉన్నారు. కారం పొడి 250 గ్రాములకు 60 రూపాయలు కాదు, 80 రూపాయల నుంచి 90 రూపాయలు ఉన్నది, అది కూడా. పసుపు 100 గ్రాములకు 30 రూపాయలు కాదు, 60 రూపాయలు 55 రూపాయలు ఉంటుంది. మొత్తం మార్కెట్ విలువ చూసుకుంటే 885 రూపాయలు వేసిరు ఈ సరుకులకు ఒక రేషన్ కార్డు మీద. ఒక వ్యక్తికి ఇంత అయితా ఉన్నది, ఇవన్నీ తీసుకుంటే ఒక వ్యక్తి ఈ కిట్ను ఉచితంగా లేదా సబ్సిడీ, ఉచితంగా ఏమి ఇయ్యరు, సబ్సిడీ కింద ఇస్తే, ఉదాహరణకు 100 రూపాయల లోపు పొందితే అతనికి నెలకు 785 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇది కదా కావాల్సింది. తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆల్రెడీ చక్కెర ఇస్తూ ఉన్నది ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చక్కెర ఇస్తూ ఉన్నది. చక్కెర ఇంకా జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమ పిండి ఇయ్యాల, ఇంకా 4 రకాల వస్తువులని అక్కడి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ రేషన్ డీలర్లు సెప్టెంబర్ నుంచి కనుక వాళ్ళకు ఏదైతే మనకు ఉన్నటువంటి కమిషన్ ఇప్పటి వరకు వాళ్ళ ఖాతాల క్రెడిట్ కాలేదు, వాళ్ళకు రాలేదు. మేము ఈ సరఫరా నిలిపివేస్తామని మాట్లాడుతున్నటువంటి దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? బీహార్లో ఎన్నికలు జరిగితే బీహార్లో పోతారు, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో పోతారు, ఢిల్లీలో ఎన్నికలు జరిగితే ఢిల్లీలో పోతారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? నిన్నటికి నిన్న ఎన్నో జిల్లాలు, కామారెడ్డి అటు చూసుకుంటే ఇంకా కొన్ని జిల్లాలు పెద్ద ఎత్తున మొత్తం కామారెడ్డి జిల్లా జల సముద్రంలో మునిగిపోయింది. అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రకటించిర్రా? ఎవరైనా కనీసం ఆ వరదల్లో చిక్కిపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేసిర్రా? ఈ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ వర సంత ఫామ్ హౌస్లో ఉండి ఆడికి వెళ్ళి కలెక్టర్లకు ఆదేశాలు చేస్తారు, మీరు హెలికాప్టర్లు వేసుకొని పోండ్రి, ఆ వరదల్లో చిక్కుపోయిన వాళ్ళను కాపాడుండ్రి అని. నువ్వు వాడికి వెళ్ళవు, మీ ఎమ్మెల్యేలు వెళ్ళరు. మీరు ఇళ్ళలో కూర్చొని మీ ప్రాణభయంతో మంచి ఇట్లా కూర్చొని మీరు ఆడుండి హెలికాప్టర్లతో తీసుకుపోమని చెప్తా ఉంటారు. ఇది మీ పాలన, సిగ్గు శరం లేని పాలన. తెలంగాణ ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తలే. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.